హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను దియా డెకరేషన్ చెప్తానండి. ప్రమిదలను ఎలా కలరింగ్ చేసుకోవాలో దానికోసం ఈ కలర్స్ వాడుతున్నాను. ముందుగా మనం మట్టి ప్రమిదలు కొనుక్కొని ఇలా వాటర్ తీసుకొని అవన్నీ ఫస్ట్ నానబెట్టేసుకుందాం. నానబెట్టుకుంటే ఏమవుతుందంటే దానికి ఉన్న మట్టి ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటే వచ్చేస్తాయి. మనం పెయింట్ వేసినప్పుడు అడ్డు రాదనమాట. చూస్తున్నారు కదా, ఇలా వాష్ చేసుకొని ఇలా క్లాత్తో తుడుచుకోండి. వాటర్ లేకుండా మొత్తం తుడిచేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలాగా. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి పెరల్ కలర్స్ అనమాట. గ్లిటర్ షేడ్ వస్తుంది, మెటాలిక్. ఇవి తీసుకుంటే మనకు కొంచెం షైనీగా కనిపిస్తాయి. చూస్తున్నారా, ఇలా తీసుకొని అండ్ ఇలా పెయింట్ వేసుకోవడానండి. ఈజీయే, ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి, ఓపికగా కూర్చొని వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ కలర్ ఇది గ్రే కలర్ అనమాట. వైట్లోనే మెటాలిక్ వస్తుంది. అలా నేను మొత్తం 8 ప్రమిదలండి, 8 దియాస్ ఉన్నాయి. నేను 2కి సేమ్ కలర్స్ యాడ్ చేస్తున్నాను, 2 కింద. చూస్తున్నారు కదా, ఇది గోల్డ్ కలర్. ఇలా పెయింట్ చేసుకోండి 2. ఇవి కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఆరుతాయి అన్నమాట. అదిగో చూసారా, మొత్తం 8 దియాస్ అండి. అండ్ ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం. 3D అవుట్లైనర్స్ అనమాట. వీటితో మనం డిజైన్ చేసుకుందాం. ఈజీగానే అయిపోద్దండి. చాలా కష్టం అనుకుంటారు, ఇది ఒక పని అనుకుంటారు, కానీ మనకు అందంగా నీట్గా కనిపించాలంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నీ చేసుకోండి. 2 కదా, సో సేమ్ ఇంకొకటి కూడా. చూసారా ఎంత బాగున్నాయో. ఎల్లో షేడ్ అనమాట అవుట్లైనర్స్. ఇది ఒక డిజైన్ అయిపోయిందండి. నెక్స్ట్ అనమాట సెకండ్ గోల్డ్ కలర్. ఇది కొంచెం డిఫరెంట్గా, అంటే ఒక్కొక్క దానికి వేరియేషన్ ఉంటుంది. అన్నీ ఒకేలా అయితే కలిసిపోతాయి కాబట్టి కొంచెం వేరియేషన్, కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ అవుట్లైనర్స్ ఏంటంటే మనకి ఫ్రంట్ క్యాప్ బాగా ఇస్తారు, సో దానివల్ల మనకి ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయి, గోల్డ్ అండ్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. అండ్ ఇది వైట్ అనమాట. ఇది కూడా వేరే వేరియేషన్ అండి. ఆ టైంకి మైండ్లోకి ఏదొస్తే అలా పెయింట్ చేస్తాను. ఆరిపోతే చాలా బాగుంటాయి ఇవి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ముందే అప్లోడ్ చేస్తున్నాను వీడియో, దివాళీకి ముందే. మీరు ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తే చాలు, అయిపోతుంది. చూసారా, ఇది ఒక డిఫరెంట్ కలర్. అండ్ ఇప్పుడు నేను కుందన్స్ అంటిస్తున్నాను. టూ సెట్స్ వచ్చి కుందన్స్ అంటిస్తున్నానండి. అదొకటి, ఇదొకటి. 2 ప్లెయిన్గా వదిలేస్తున్నాను. అన్నీ హెవీగా ఉంటే బాగో కదా, సింపుల్గా కూడా బాగుంటాయి. చూస్తున్నారా, మీ దగ్గర ఇలాంటివి ఉంటే మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంకొకటి అనమాట, ఇప్పుడు నేను మీకు 4 చూపిస్తాను. ఇవి ప్లెయిన్ అనమాట, ఈ 4 ఏమో కుందన్స్తోవి. ఎలా ఉన్నాయండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.